అన్న ఇద్దరిద్దరం ఆడదామే, ఒక్కొక్కరు ఆడితే ఆట కలుపుతలేదు, ఇద్దరిద్దరు ఆడదాం పట్టు. సరేరా. అరే శివ, నువ్వు వర్షిత ఎందుకో. అరే లేవురా, కూర్చో. అరే రానా, నువ్వు గడికోరా. అన్న మరి నేనేం చేయాలి? నువ్వు ఆరా, మేము 4-6 కొడతాం కదా, నువ్వు పోయి పట్టుకొని రా గంతే. సరే సరే. క్యారం బోర్డ్ ఆడితే 4-6 కూడా పోతారు పోడా. అరే మంచి ఆడరా అంటే ఒకసారేమో అటు మేసులుతావు, ఒకసారేమో ఇటు మేసులుతావు, ఒకసారేమో నీళ్ళ కంటావు, ఒకసారేమో ఆకలి అవుతుందంటావు. తెలిసే పక్కకు కూర్చో, రాని వాడు ఆడతాడు. అరే ఒకటి తక్కువ పడ్డదిరా అన్న. ఒకటంటే అరే ఒకటంటే గిసొంటిది 5 రూపాయల బిల్ల కనబడతలేదు అన్న. నా దగ్గర 5 రూపాయల బిల్లు ఉంది, అలా పెట్టుంది. అరే అది కొనుక్కునే 5 రూపాయలు రా అన్న. నాకు తెలిసే అన్న, కారపట్లం కొట్టుకుంటారా అని ఇచ్చిన, నాకు తెలుసు. ఏం తెలుసా పో. మొన్న గట్లనే అచ్చు అచ్చు అని ఇక ఖచ్చినావు, అక్కడికి వచ్చి మమ్మల్ని ఆన్ చేసుకో. అరే నిక్కి, పొలం కాడికి పోయి కరెంటు పెట్టద్దా? ఈయన ఆడుకోరి చల్లగా. బయటకు పోతే మాడిపోతారు ఎండకు, సరేనా? బయటకి ఇట్లా కనాడాలి గాని బొక్కకు నీళ్ళు పోతా అంటున్నా. కరెంటు పెట్టద్దా? రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని రౌండ్లు కొట్టినా అని కన్ఫ్యూజ్ గా. బండి ఎక్కువ బాంబర్ నువ్వు ఎందుకు? ఏగా మాట్లాడిన పర్వాలేదు చెప్పదమ్మా. అది చెప్పడానికి చుట్టూ ఎందుకు తిరిగినావు మరి? ఏ ఎండాకాలం ఎండకు బంబర్ చుట్టూ తిరిగితే మంచి జరుగుతుంది, అందుకనే తిరిగిన. నీకెవరు చెప్పారు మరి? నాకు వాళ్ళు చెప్పలేదు, నేనే అందరికి చెప్పుకుంటూ వస్తున్నా. నేను అనుకున్నా పనికిరాని ఆలోచనలన్నీ నీకే వస్తాయని. అయితే మరి కానీ అయితే పర్వాలేదు చెప్తుందమ్మా. మరి ఎక్కువ బండి ఇదేనా పర్లా? బడియాలు ఉండవు. అవునే బా, నరసన్న పొలం మొత్తం ఎండిపోయినట్టుంది కానీ. ఏ పోయినకి ఎప్పుడు ఏదో అయితేనే ఉంటది, లాస్ అయితేనే ఉంటాడు. హలో, ఏమైనా ఇంటికి పోతే ఇంటికాడ ఉంటలేవు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు. అన్న ఒడ్ల మీద గట్టి వస్తున్నాయి, ఫోన్ చూసుకోలేదు. ఏం సంగతి? పైసలు ఎప్పుడు ఇస్తావు? అన్న 10 రోజుల టైం వరి కోతకుండి వడ్లు అమ్మినాక వడ్డీ అసలు అన్ని మొత్తం ఇచ్చేస్తా. కొంచెమన్నా సిగ్గుండాలి. 2 సంవత్సరాల కింద ఆ మాట మాట్లాడవాటి. అన్న వడ్లు అమ్మిన తర్వాత అసలు వడ్డీ అన్ని ఇచ్చేస్తా అన్న. ఈసారి గిట్ట ఇయ్యకపోవాలి. ఈ ఊళ్ళే నీ ఇల్లు ఉండదు, నువ్వు ఉండవు, చెప్తున్నా. సరే అన్న.
పొలమేమో రోగం వచ్చి ఎండిపోయాయి. బంగారం అసలు బర్రె 10 రోజుల కింద చనిపోయాయి. అప్పిచ్చిన వాడేమో ఆగుతలేకపోయాయి. తీసుకున్న అప్పు కన్నా వడ్డీ ఎక్కువ అయిపోవట్టే. ఇటువంటి నా పరిస్థితి ఏ రైతుకు కూడా రావద్దు దేవుడా. హలో హలో తాతయ్య, మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా నాన్న, అందరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం తాతయ్య. అమ్మమ్మ ఫోన్. నేను పొలం కాడు నానా అని ఇంటికి పోయినాక అమ్మమ్మతో మాట్లాడిస్తా, సరేనా నాని? సరే తాతయ్య, తొందరగా పో ఇంటికి. బామ్మర్ది, ప్రపంచానికే అన్నం పెట్టే రైతు పేదోడిగా ఎందుకు మిగిలిపోతాడు? బావా, తన పని తను చేసుకుంటూ 10 మందికి అన్నం పెట్టే రైతు ఉన్నోడు కాదు, లేనోడు కాదు. రైతు అనేటోడు గొప్పోడు.